హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. సో ఇవాళ అయితే జాన్ ఫస్ట్ అనమాట. సో జాన్ ఫస్ట్ రోజు మేము గుడికి వచ్చినాం. సో ఇది మయామిలో ఉండే హిందూ టెంపుల్ అనమాట. సో హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా అని చెప్తారు దీనికి. సో మేము వచ్చేసరికి మాత్రం ఇక్కడ కొంచెం భజనలు అవుతున్నాయి అండ్ హోమం కూడా అయిందనమాట. సో నేను, మా హస్బెండ్, ఇంకా మా ఫ్రెండ్ ముగ్గురం వచ్చినాం అండ్ హారతి ఇచ్చేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో కరెక్ట్ టైంకి అయితే వచ్చినాం. మేము లేట్ అయిపోయింది అనుకున్నాం. యూజువల్గా ఇది 12 o'clockకి, ఆఫ్టర్నూన్ 12కి క్లోజ్ అనమాట ఈ టెంపుల్. కాకపోతే జాన్ ఫస్ట్ కాబట్టి కొన్ని పూజలు అవుతుండే. సో మేము లేట్ అయింది అనుకున్నాం, కానీ మేము 12కి టైంకి వచ్చినాం అనమాట. సో హారతి అండ్ పూజ టైంకి వచ్చినాం. సో ఫైనల్గా అందరం ఇట్లా ఒకరి తర్వాత ఒకరు హారతి ఇచ్చేసినాం అనమాట. అండ్ దాని తర్వాత మేము ఈ టెంపుల్కి రావడం మాత్రం ఫస్ట్ టైం అనమాట. అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 minutes దూరంలోనే ఉంది, కానీ మేము ఎప్పుడు ఈ టెంపుల్కి రాలేదనమాట, ఫస్ట్ టైం. సో ఇక్కడైతే అందరు దేవుళ్ళు ఉన్నారు అండ్ గుడి కూడా చాలా బాగుందనమాట. మన స్టైల్లో, అంటే కొంచెం నార్త్ స్టైల్ టచ్ అవుతుంది, కాకపోతే టెంపుల్ అయితే మన ఇండియన్ స్టైల్ లాగా ఉందనమాట. అండ్ మాకు ప్రసాదంగా డ్రై ఫ్రూట్స్ ఇచ్చిండ్రు. సో అది తినేసిన తర్వాత మేము ఇక్కడ క్యూలో ఉన్నామన్నమాట. సో ఫుడ్ పెట్టిండ్రు వీళ్ళు లంచ్. సో మా లంచ్ కూడా ఈరోజు ఇక్కడే అయిపోయింది. సో టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది అనమాట, పీస్ఫుల్గా ఉంటుంది. సో జనాలు కూడా చాలా వచ్చిండ్రు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే అంతా నార్త్ వాళ్ళే ఉన్నారు అండ్ సౌత్ నుంచి అయితే నాకు తెలిసి ఓన్లీ మేము ముగ్గురమే కనిపిస్తున్నాం ఇక్కడ. సో వీళ్ళందరూ అయితే తినేస్తున్నారు అనమాట లంచ్. సో మేము కూడా ఈరోజు ఇక్కడే తినేసినాం. అండ్ యూజువల్గా అయితే వీక్లీ 2 times వీళ్ళు ఫుడ్ పెడతారంట మనకి టెంపుల్లో, కాకపోతే మనం పే చేసి తినాల్సి వస్తుంది. సో పే చేయాలంట, బట్ ఈరోజు మాత్రం పే ఏం లేదు. సో జాన్ ఫస్ట్ నాకు తెలిసి వేరే వాళ్ళు ఎవరో స్పాన్సర్ చేస్తున్నారు ఈరోజు లంచ్. సో అందుకోసమే ఇంకా మేము కూడా ఇక్కడే తినేసినాం. సో కొన్ని వెరైటీస్ అయితే పెట్టినరు అండ్ ఇది నా ప్లేట్. సో పనీర్ కర్రీ, దాల్ అండ్ ఆల్ ఉన్నాయి. సో ఆలు కర్రీ. సో మేమైతే ఇక్కడే లంచ్ చేసేసినాం అనమాట. సో జాన్ ఫస్ట్ రోజు టెంపుల్కి వచ్చేసి భోజనం కూడా ఇక్కడే అయిపోయింది. అండ్ లేట్గా చెప్పినా కానీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.